ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు చూశారు కదా, శ్రీకాకుళంలో మెడికవర్ హాస్పిటల్లో కుంటి జాగారావు అనే వ్యక్తి యాక్సిడెంట్ అవ్వడంతో తన బ్రెయిన్ డెడ్ అయ్యి తన అవయవాలని దానం చేద్దామని తీసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి యొక్క చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళు అసలు తన మిత్రుడు నిన్నటి వరకు తనతో పాటు తిరిగిన వ్యక్తి ఈరోజు లేరు అనే బాధతో ఉంటూ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ప్రపంచానికి ఒక ఆదర్శదాయకంగా అయితే స్ఫూర్తిదాయకంగా మారింది. ఒక్కసారి వాళ్ళు మాత్రం తెలుసుకున్నాం. ఈరోజు యాక్సిడెంట్, అసలు ఆ రోజు యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎందుకంటే మొత్తం వస్తుంది, సడన్గా వస్తుంది. తన బైక్ అయిన తర్వాత అట్లా అట్లా హెడ్ తింటున్నాను గట్టిగా మీకుంటూ ఎలా బ్రెయిన్ ఇంజరీ బ్రెయిన్ డెడ్ అవ్వడానికి తను చనిపోయాడని మార్నింగ్ డాక్టర్. దాంతో మనం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి బ్రెయిన్ మీద గడ్డ అయింది, కానీ తన అవయవాలు అనేవి వేరే దానం చేయడానికి పనికి వస్తున్నారు. వాటిని దానం చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళందరికీ మాట్లాడి అవయవదానానికి ముందుకు వచ్చారు. తన అవయవాన్ని ముందు రావడం వల్ల నలుగురిని బతికించడం. అంటే ఇప్పుడు యాక్చువల్గా అవయవదానంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి చదువు కంటే ఒక వ్యవసాయ కూలైన వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయాన్ని మీ ద్వారా చేర్చి మీరు ఒప్పించారని అసలు ఏ విధంగా ఒప్పించారు, దానిపైన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రియాక్షన్ వాళ్ళు ఏమేమి స్పందించారు? తండ్రి గారు అయితే నా కొడుకు అయితే చనిపోయారు, వాళ్ళని తీసుకురావాలి, కానీ నా కొడుకుని అయితే వేరే వాళ్ళ ఇంట్లో చూసుకోగలను. అంటే వాళ్ళని అవయవదానం చేయడం వల్ల తన గుండె వేరే పెట్టడం, కళ్ళు వేరే పెట్టడం, కిడ్నీ వేరే పెట్టడం, ఆయన భౌతికంగా కానీ వేరే బతుకుంటాడని చెప్పి వాళ్ళైతే ముందుకు రావడం జరిగింది. మన తండ్రి గారు అయితే ముందుగా దీన్ని ముందు తీసుకొచ్చారు. చూశారు కదా, చిన్నప్పటి నుంచి తనతో పాటు తిరిగి వాళ్ళందరిలో అంటే 28 సంవత్సరాల వయసు కరెక్ట్ గా ఆయన అంటే ఒక గవర్నమెంట్ సచివాలయ ఉద్యోగం ఇచ్చి తన తల్లిదండ్రులకి చేదోడు వాడాడుగా ఉంటూ తనకు వచ్చినటువంటి జీతంతో తన కుటుంబాన్ని పోషించినటువంటి వ్యక్తి ఈ రోజు లేరు అన్న వ్యక్తి, ఆ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే జీవించుకోవడం. ఎలా ఉండేవారు చిన్నప్పటి నుంచి? ఓకే, చాలా డిఫరెంట్, చాలా అంటే ఎలా అంటే క్లోజ్ అంటే చాలా క్లోజ్, చాలా బాగా ఇప్పటిదాకా మా తండ్రి చేసుకుని వచ్చి అంత లైఫ్ కరెక్ట్ లీడ్ చేసుకున్నప్పటికీ ఇలా అయింది. అసలు మేము చెప్పలేకపోతున్నాం, అది కూడా అట్లా ఏం చెప్పలేకపోతే. కానీ దానికి మనతో లేదు అనే ఒక ఎదిగానే ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ డొనేట్ చేయడంతో ఇప్పుడు మన ప్రపంచంలో తన వల్ల ఒకరికి సహాయం అవుతుందని ఒక గర్వంతో ఉన్నాం. అంటే చేసుకున్న ఇది ఆ బ్యాచ్ లో, అంటే మొత్తం ఈ బ్యాచ్ లో అట్లాంటి పర్సన్ నేను తీసుకురాను, మేము జీర్ణించుకోలేదు. నెక్స్ట్ ఈ డొనేషన్ ఎట్లా అనేటప్పుడు మేము చాలా అంటే మనసు శరీరకంగా లేకపోయినా వాళ్ళ హార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకే వగేరా ఏదైతే డొనేట్ చేసినా ఏదైతే పనికి వస్తే అవి చేస్తున్నప్పుడు వాళ్ళు మేము చూసుకుంటాం. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. కానీ ఇట్లా జరగడం మాత్రం మా బ్యాచ్ చాలా బాధ కాదు, ఇంకా అంతే, మర్చిపోలేం, లైఫ్ లాంగ్ మర్చిపోలేం. దీన్ని గవర్నమెంట్ తీసుకొని వాళ్ళ తండ్రి గారికి తల్లి గారికి కానీ కొద్దిగా చేదోడు వాదరుగా వాళ్ళకి ఏదైనా సాయం చేకూరుస్తారని నేను కోరుకుంటున్నాను. చిన్ననాటి ఫ్రెండ్ ఇవాళ నుంచి వాళ్ళతో లేవు అనే బాధ, అదేవిధంగా తన ఫ్రెండ్ ఎవరైతే చనిపోయాడో జాగారావు మరో 10 మందికి ప్రాణాన్ని అవయవదానం ద్వారా వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతున్నారనే ఆనందం. అటువంటి ఫ్రెండ్ ఇంకొక్కడ మాకు దొరకదు. ప్రపంచానికి స్ఫూర్తిగా నిలబడే నా ఫ్రెండ్ అని కాదు, రెండు వాళ్ళ మాటలైతే. ఇక మీదుగా ప్రతి ఒక్కరు కూడా మీరు బైక్ డ్రైవ్ చేయొచ్చు, కార్ డ్రైవ్ చేయొచ్చు, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం.